నమస్కారం, నేను మీ మహేశ్వరి. 2024 జూలై మాస ఫలితాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సుప్రభాతం ఛానల్ స్టూడియోకి జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గురుగారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, తులారాశి గల వారికి అనుకూల గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి వలన శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గురుగారు? 2024 జూలై మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి జూలై మాసంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి శుభఫలితాలను కనుక పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఏవిని కనుక పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా రవి ఈ నెలంతా కూడా జూలై మాసం అంతా కూడా భాగ్య దశమ భావాల్లో ఆయన సంచరించడం వల్ల, అనగా మిథున కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం బాగా అందుకోగలుగుతారు. అధికారుల నుంచి సానుకూల వాతావరణము, వారి వల్ల అభినందనలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు జూలై 15 తర్వాత సింహ రాశిలో అనగా దశమ భావంలో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, అలాగే ఆర్థికపరమైనటువంటి అనుకూల వాతావరణం, మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించడంలో మీకు సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక షష్టమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది. ఈ జూలై మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తారు కనుక ధైర్యంగా మీరు అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు. ఈ రకంగా 2024 జూలై మాసంలో తులారాశి వారికి రవి, బుధుడు, రాహువు 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనుకూల ఫలితాలని, లాభాలను అందిస్తున్నాయి. తులారాశి గల వారికి ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి, వాటి వలన ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటారంటారా? తప్పనిసరిగా ప్రతికూల గ్రహాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తులారాశి వారికి 2024 జూలై మాసంలో ముఖ్యంగా 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఎక్కువ ఇబ్బందుల్ని, ఎక్కువ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఈ మాసంలో కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ అష్టమ భావాల్లో సంచరించడం వల్ల, అనగా 7, 8 భావాల్లో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ, జనాలతో కానీ, తోటి ఉద్యోగులతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అష్టమ భావంలో కుజుడు సంచరించే సందర్భాల్లో అనారోగ్యం కానీ, లేకపోతే వాహన ప్రమాదాలకు కానీ, ఇతరత్ర అనవసరమైనటువంటి ఇబ్బందులకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య లక్షణాలు, అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. జన్మరాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం పెద్దగా ఉండదు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టం పెరిగిపోతుంది, శ్రమ అధికమవుతుంది, అలసట అధికమవుతుంది, తగినంత ఫలితం రానటువంటి వాతావరణం ఉంటుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి చతుర్థ భావాన్ని మకర రాశిని చూడడం వల్ల దీన్ని అర్ధాష్టమ శనిగా మనం చెప్పుకుంటాం కనుక ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, కుటుంబంలో తెలిసి తెలియనటువంటి సందర్భాలు, అనవసరమైనటువంటి అశాంతికి గురయ్యేటువంటి సందర్భాలు ఎక్కువ అవుతాయి. ఇక వ్యయంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. 12వ భావంలో తులారాశి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి అశాంతిని కలిగించే విషయాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చులు చేయడం, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. గురుగారు, తులారాశి గల వారికి పరిహారాలు ఎలా ఉన్నాయి గురుగారు? 2024 జూలై మాసంలో ఈ తులారాశి వారికి ఈ కుజుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 5 గ్రహాలు ఇబ్బందికర వాతావరణాన్ని, ఒక రకమైనటువంటి కష్టాలని, నష్టాలని అందించే వాతావరణం ఉంది. 2024 జూలై మాసంలో తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ కుజునికి, గురువుకి, శుక్రుడికి, శనికి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా వ్యయములో ఉన్నటువంటి కేతు సంచారం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. అలాగే అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి. దశమ శుక్రుడి యొక్క దోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించండి. శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి గురువారం రోజు సిద్ధి సాయినాథుని దర్శించి స్వామివారికి నమస్కరించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి రోజు పూజలు చేస్తూ మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి. ఈ రకంగా ఈ తులారాశి వారు చెప్పినట్టు విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటించడం వల్ల ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే.